బిగ్ బాస్ లోకి డి కంటెస్టెంట్ నైనిక అండ్ లాహిరి లాహిరి సినిమాలో నటించిన ఆదిత్య ఓం కూడా ఎంట్రీ ఇచ్చేశారు. వీళ్ళతో పాటు ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. నైనిక గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. డీలో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్. నైనికాకి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. డి చూసే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు నైనిక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. నైనికాతో పాటు వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈయన లాహిరి లాహిరి సినిమాలో నటించిన అందరికీ సుపరిచితం. వీళ్ళిద్దరితో పాటు విష్ణుప్రియ, రీతు చౌదరిది ఆల్రెడీ సాంగ్ ప్రోమో షూటింగ్ అయిపోయినా కూడా రెండో మూడో వారంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ లోపలికి వెళ్లే 15 మంది కంటెస్టెంట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయారు. ఇప్పటికే 3 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లోపలికి ఎంట్రీ కూడా ఇచ్చేశారు. ఈసారి బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ మామూలుగా ఉండడం లేదు. కొన్ని ఏవీస్ ఎంటర్టైన్మెంట్ ఉంటే మరికొన్ని ఏవీస్ ఎమోషనల్ గా ఎంతో మందిని కలిచివేసేలా ఉన్నాయి. ఈసారి బిగ్ బాస్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా కంటెంట్ ని ప్లాన్ చేస్తూ బిగ్ బాస్ ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 కు మించి బిగ్ బాస్ సీజన్ 8 సూపర్ హిట్ అవ్వాలని ఇప్పుడు బిగ్ బాస్ కి పాత సీజన్ లో ఉన్న టీం కాదు, కొత్త టీం ని ఎంట్రీ ఇప్పించారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 నుంచి హౌస్ అండ్ బిగ్ బాస్ లో వచ్చే బిగ్ బాస్ లో వచ్చే కంటెంట్ అండ్ బిగ్ బాస్ లో వచ్చే గేమ్స్ అన్ని కూడా కొత్తగా ఉండాలని ఈసారి బిగ్ బాస్ కొత్త టీం నే మార్చేశారు. ఈసారి బిగ్ బాస్ 8 కొత్త గేమ్ షోస్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా మారనుంది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.